మనిషి తప్పించుకోలేని 3 కర్మలు. 1. సంచిత కర్మ. మనం ఇంతకుముందు ఎన్నో జన్మల్లో చేసిన మంచి చెడు కర్మలు అన్నీ కలిసి ఒక పెద్ద గుండెలో దాచినట్టు ఉంటాయి. దీన్నే సంచిత కర్మ అంటారు. ఈ కర్మల్లో ఒక చిన్న భాగం జన్మలో మనకు అనుభవంగా వస్తుంది. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఉదాహరణకు, గత జన్మల్లో ఎవరైనా మంచి పనులు చేస్తే ఈ జన్మలో మంచి కుటుంబంలో పుడతారు. చెడు పనులు చేస్తే ఈ జన్మలో కష్టాలు ఉన్న కుటుంబంలో పుడతారు. 2. ప్రారబ్ధ కర్మ. ఇది మనం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మ. గతంలో చేసిన కర్మల ఫలితంగా ఇది వస్తుంది. దీన్ని మనం మార్చలేం, కానీ భక్తితో దీన్ని ఎదుర్కోవచ్చు. మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాం, ఆరోగ్యం ఎలా ఉంది, జీవితంలో పెద్ద సంఘటనలు ఎలా జరుగుతున్నాయి అనేది ఈ కర్మల వల్లే జరుగుతుంది. ఉదాహరణకు, కొందరు డబ్బున్న కుటుంబంలో పుడితే కొందరు పేద కుటుంబంలో పుడతారు. కొందరు ఆరోగ్యంగా పుడితే కొందరు జబ్బులతో పుడతారు. ఇవన్నీ కూడా గత కర్మల ఫలితమే. 3. క్రియామాణ కర్మ. ఇది మనం రోజు చేసే పనుల వల్ల వచ్చే కర్మ. దీన్ని మనం పూర్తిగా నియంత్రించవచ్చు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు రానున్న రోజుల్లో వస్తాయి. ఉదాహరణకు, ఇతరులకు సహాయం చేసి కృష్ణుడి నామం జపిస్తే మంచి కర్మ వస్తుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను బాధ పెడితే చెడు కర్మ వచ్చి తర్వాత కష్టపడాల్సి వస్తుంది. అయితే కర్మను ఎలా ఆపాలి? కృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు: నాకు పూర్తిగా శరణు వేడు, నీ అన్ని పాపాల నుండి నేను నిన్ను విడిపిస్తాను, చింతించకు అని అంటాడు. హరే కృష్ణ నామం జపిస్తే కర్మ కాలిపోతుంది. మంచి పనులు, భక్తి గత కర్మలను నాశనం చేస్తాయి. సత్యంగా దయతో జీవిస్తే కొత్త చెడు కర్మ రాకుండా ఆగిపోతుంది. కామెంట్లో హరే కృష్ణ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.